హాయ్ అండి. ఇంతవరకు మనం సోషియో ఎకనామిక్ సర్వేలో భాగంగా మనం 2 చాప్టర్లు అయితే చూసామండి. ఓకేనా? ఇది థర్డ్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి టోటల్ మన ఆర్థిక పరిస్థితి గురించి టోటల్ ఓవర్ వ్యూ అండి ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ వచ్చేసి ఆర్థిక వ్యవస్థ గురించి డిస్కస్ చేసాం. అంటే మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, స్థిర ధరల వద్ద ఎంత నమోదు చేశాము, అలాగే ప్రస్తుత ధరల వద్ద ఎంత నమోదు చేసాం ఆర్థికంగా, అంటే మన రాష్ట్ర జిఎస్డిపి అనేది డిస్కస్ చేసామండి. థర్డ్ చాప్టర్ వచ్చేసి ఏంటంటే పబ్లిక్ ఫైనాన్స్ గురించి, అంటే రాష్ట్రానికి కావాల్సినటువంటి అప్పులు అవ్వచ్చు లేదా ఎంత ఉంది, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యయం ఎంత చేస్తున్నాము, రాష్ట్రానికి ఎంత వస్తుంది, ఒక్కొక్క రంగం నుంచి ఎలా మనకి అప్పులు వస్తున్నాయి, మనకు వచ్చేటటువంటి రూపాయి ఎంత వస్తుంది, ఏ విధంగా రూపాయి వెళ్తుంది. ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ ఫైనాన్స్లో తెలుసుకుంటాం అన్నమాట. ఓకేనండి. ఎవరైతే ముందు 2 పార్ట్స్ చూడలేదో ఒకసారి చూడండి. ఓకేనా? తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ థర్డ్ చాప్టర్కి రండి. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తానండి. ఓకేనా? ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి ముందుగా. మీ యొక్క రెస్పాన్సే మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఎంత బేగా మనం 500 సబ్స్క్రైబర్స్ని రీచ్ చేస్తామో మనం లైవ్లోకి రావచ్చు అనమాట. ఎటువంటి డౌట్ ఉన్నా, ఏ సబ్జెక్ట్ డౌట్ ఉన్నా లైవ్లో మనం డిస్కషన్ అనేది జరుగుతుందండి ప్రతిరోజు. ఓకేనా? దానికి మనకు 500 సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ అండి. ఓకేనా? ఆటోమేటిక్గా మనం లైవ్ సెషన్లోకి వస్తాం. వితౌట్ ఫ్రీ ఫ్రీ కోచింగ్, టోటల్ ఫ్రీ అండి. ఓకేనా? ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, మన సబ్స్క్రైబర్స్ టార్గెట్ 100+ మార్క్స్ అండి ప్రిలిమ్స్. ఓకేనా? అట్లీస్ట్ క్వాలిఫైయింగ్ అయినా మనం అవ్వాలి, అది మన టార్గెట్ అండి. ఓకేనా? ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి ముందుగా. ఓకేనా? మన టార్గెట్ 500 రీచ్ అవ్వాలి. టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి థర్డ్ చాప్టర్ వచ్చేసి మనకి ఏంటంటే ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు అంటే పబ్లిక్ ఫైనాన్స్. అంటే ఒక రాష్ట్రం అనేది మంచి స్థితిలో ఉంది అని ఎలా చెప్తామంటే ఆ రాష్ట్రం యొక్క బడ్జెట్ మేనేజ్మెంట్. ఓకేనా? ఆ రాష్ట్రం యొక్క బడ్జెట్ మేనేజ్మెంట్ అనమాట. ఇదంతా కూడా మనకి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద ప్రతి రాష్ట్రం అనేది ఈ యొక్క చట్టాన్ని ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనండి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ చాప్టర్లో ఉన్నాం. ముందు మన యొక్క రాష్ట్ర ఆదాయం ఎలా ఉంది, అలాగని ఓకేనా, మనకు వచ్చినటువంటి మనం దేని మీద ఎక్కువగా వ్యయం చేస్తున్నాము, ఆ వ్యయంలో రంగాలు ఏంటి, అలాగే మనకి రుణాలు ఎంత ఉన్నాయి, ఓకేనా, ఆ రుణాల యొక్క లోటు ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో మనం చూద్దామండి ఒక్కొక్కటి. ఫస్ట్ మనకు వచ్చేసరికి మనకి రాష్ట్ర ఆదాయం ఎంత అనేది ఇంపార్టెంట్ అండి. ఓకేనా? మనం ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేటటువంటి రాష్ట్రానికి ఆదాయం చూసుకోండి, రెవెన్యూ రిసిప్ట్స్ అని అంటాము. ఇది రివైజ్డ్ ఎస్టిమేట్స్ అనమాట. సోషియో ఎకనామిక్ సర్వే ఇది 2024-25కి సంబంధించి. ఓకేనా? రివైజ్డ్ ఎస్టిమేట్ అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క బడ్జెట్లో మనం ముందుగానే అనుకుంటాం, 24-25 బడ్జెట్లో ముందుగా అనుకుంటాం అనమాట ఎంత ఖర్చు అవుతుందని. మనం ఏంటంటే వన్స్ రియల్గా ఖర్చు పెట్టిన తర్వాత ఓకేనా రివైజ్డ్ ఎస్టిమేషన్ అనేది వేస్తాం. అప్పటికి ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ అనమాట. కొన్ని అనివార్య కారణాల వల్ల ఏమవుతుందంటే బడ్జెట్ అనేది పెరగవచ్చు లేదా తగ్గొచ్చు. మ్యాక్సిమం పెరుగుతుంది తప్ప తగ్గదనమాట. ఉదాహరణకి కోవిడ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బడ్జెట్ అనేది నిధులన్నీ వైద్యానికి వెళ్ళిపోతాయి. అలాగే ఇప్పుడు ఈసారి బడ్జెట్ ఏమైంది, నిధులన్నీ క్రూడ్ ఆయిల్కి, ఓకేనా, జాగ్రఫికల్ కండిషన్ అనేది బాగోలేదన్నమాట. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఏర్పడింది. మనీ అంతా దానికి వెళ్ళిపోతుంది. దాన్ని మనం అందుకే రివైజ్డ్ ఎస్టిమేషన్ అనేది వేస్తామన్నమాట. తర్వాత యాక్చువల్ ఎస్టిమేట్స్ కూడా వస్తాయి.
యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్ యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఇదేంటంటే కాగ్ అనేది ఆడిట్ చేస్తుందండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఓకేనండి. సో ఇది అనేది ఆడిటింగ్ చేసిన తర్వాత అసలైంది ఫ్యాక్ట్స్ అనేవి రిలీజ్ చేస్తామన్నమాట. ఓకేనా, యాక్చువల్ ఫ్యాక్ట్స్ లేదా యాక్చువల్ ఎస్టిమేట్స్ అంటాం. సో ఇది దీని యొక్క బేసిక్స్. సో మనం ఇందులోకి వెళ్ళిపోతే మనకు రాష్ట్రానికి ఆదాయం 2024 2025 రివైజ్డ్లో చూసుకుంటే మనకి ఎక్కువగా దేని ద్వారా ఆదాయం వస్తుందండి? మన సొంత పన్నుల ద్వారా వస్తుంది. ఓకేనా, రాష్ట్రానికి సొంత పన్నులు ఏముంటాయి? సో ఎక్సైజ్ సుంకం. ఓకేనా, మనకి ఎక్సైజ్ సుంకం అనేది ఉంటుంది. అంటే ఏంటి? వస్తువుల ఉత్పత్తి మీద వేసేటటువంటి సుంకం, ఎక్సైజ్ సుంకం ఉంటుంది. అలాగే వ్యాట్ ఉంటుంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఓకేనా, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కూడా ఉంటుంది. అలాగే మనకి ఇంకేముంటాయి? మనకు వచ్చేటటువంటి ఆదాయంలో చూసుకుంటే మోటార్ వెహికల్స్ మీద పన్ను. ఓకేనా, అలాగే స్టాంప్ డ్యూటీస్ ఇవన్నీ కూడా మనకి వచ్చేటటువంటి ఆదాయం అన్నమాట. సో వీటి ద్వారా మనము మెయిన్గా జిఎస్టీ. ఓకేనా, సో సెంటర్ కలెక్ట్ చేస్తుంది, సో మనకు కూడా పంచుతుంది అన్నమాట, రాష్ట్రాలతో పంచుకుంటుంది, ఆ డేటా కూడా ఉంటుంది. సో ఇలా మనకి రాష్ట్రంకి సొంత పన్నుల ఆదాయం అని ఇన్ని రంగాల నుంచి వస్తుంది. మేజర్గా మనం జిఎస్టీ నుంచి ఎక్కువగా వస్తుంది అనమాట. సో అలా ఎన్ని కోట్లు వచ్చిందంట మనకి ఎస్టిమేషన్ చేసుకుంటే రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం అండి మనకి 94,000 కోట్ల దాకా వస్తుంది. పన్నేతర ఆదాయాలు కూడా ఉంటాయి, అంటే గనులు శాఖ నుంచి, అలాగే విద్యాశాఖ నుంచి. సో సర్వీసెస్ ప్రొవైడ్ చేసినందుకు ట్యాక్సెస్ విధిస్తాం. ఓకేనా, సో వాటి నుంచి మనకి ఎంత 7,000 కోట్లు వచ్చింది. అలాగే కేంద్రం బదిలీలు. సో ఇది దేనికంటే మనకి కేంద్రం అనేది గ్రాంట్స్ రూపంలో కొన్ని మనకి రాష్ట్రాలతో ఇస్తుంది అనమాట, పంచుకుంటుంది. సో జిఎస్టీ వేరు. జిఎస్టీ అనేది ఏంటంటే కేంద్రం విధించి రాష్ట్రాలతో పంచుకుంటుంది. సో అదే ఇది చూసుకుంటే కేంద్ర బదిలీలు ఏంటంటే గ్రాంట్ అండ్ ఎయిడ్స్ రూపంలో వస్తుంది అనమాట. గ్రాంట్ అండ్ ఎయిడ్స్ ఇదేంటి? ఈ నిధులు అనేటటువంటిది ఫైనాన్స్ కమిషన్ అనేది సూచించిన మేరకు ఈ నిధులు అనేది రాష్ట్రాలతో పంచుకుంటుంది. సో డైరెక్ట్గా గ్రాంట్స్ అనేవి మనకు వస్తాయి. ఓకేనా, సో అలా కూడా మనకి ఆదాయం అనేది లభిస్తుంది అనమాట, గ్రాంట్ అండ్ ఎయిడ్స్ రూపంలో. సో ఇలా ఫైనాన్స్ కమిషన్ కొన్ని సూచిస్తుంది అనమాట స్థానిక స్వపరిపాలన సంస్థలకి, లోకల్ బాడీస్కి. ఓకేనా, 9,47,000 కోట్లు అయితే కేటాయించింది ఫైనాన్స్ కమిషన్. 16th ఇప్పుడు రన్ అవుతున్నటువంటి కమిషన్ ఏదంటే 16th కమిషన్. ఇది దేనికంటే 26 నుంచి 25-26 నుంచి 30-31 వరకు మనకి ఈ కమిషన్ అనేది, ఈ కమిషన్ చేసినటువంటి సిఫార్సులు అనేటటువంటిది అమలు అనేది జరుగుతుందండి. సో అందులో భాగంగా మనకి కేంద్రం నుంచి వచ్చాయంటే మనకి 89,000 కోట్లు అయితే వచ్చాయి. సో ఇలా మనకి రాష్ట్రానికి సొంత ఆదాయం మనం పక్కాగా బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రాష్ట్రానికి సొంత పన్నుల ద్వారా మనకి ఎక్కువ సమకూరుతుంది అని మనం ఇక్కడ డిసైడ్ అవ్వచ్చండి. సో తర్వాత కేంద్రం నుంచి వచ్చేటటువంటి బదిలీల వల్ల, ఆ తర్వాత పన్నేతర ఆదాయాల వల్ల వస్తుంది. సో మ్యాక్సిమం సింహం వాటా ఎక్కడి నుంచి వస్తుంది మనకి? రాష్ట్రానికి సొంత పన్నుల నుంచే మనం ఆదాయాన్ని సమకూర్చుకుంటాం అన్నమాట. ఓకేనండి, ఇందులో ఒక్కొక్కటి చూద్దామన్నమాట. ఓకేనా, సొంత పన్నులు అంటే ఏవే వస్తాయి, అలాగే పన్నేతర ఆదాయాలు అంటే ఏమేమి వస్తాయి, కేంద్ర బదిలీలు అంటే ఏమేమి వస్తాయి, టోటల్గా ఈ ఫిగర్స్ చూద్దాం. ఓకేనా, సో ముందుగా మనం పన్ను ఆదాయం, మన రాష్ట్రానికి సొంత పన్ను ఆదాయం చూద్దాం. ఇది రివైజ్డ్ ఎస్టిమేట్స్. ఓకేనా, సో టోటల్గా 94,000 కోట్లు అనుకున్నాం కదా. సో దీని మీద మనకు బిట్ అనేది అడుగుతాడు అనమాట. సో రాష్ట్రానికి ప్రధానంగా అత్యధిక ఆదాయ వనరులు అమర్చండి అంటాడు, ఆదాయ క్రమాన్ని. సో ఇలా మనకి అమర్చుకోవాలి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ద్వారా మనకి ఆదాయం అనేది ఎక్కువ వస్తుంది. సో ఇది మనకి 2017 జూలై 1 నుంచి అయితే అమల్లో ఉందండి. ఓకేనా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకేనా, ఒకే దేశం ఒకే పన్ను మీద ఆ యొక్క నినాదంతో ఇదైతే సెంట్రల్ ఏర్పడింది అనమాట, ఈ స్కీమ్ అనేది. ఈ యొక్క ప్రభుత్వ చర్యగా మనం భావించవచ్చు అనమాట. ఓకేనా, జిఎస్టీ అనేది. నెక్స్ట్, సో సెకండ్ మనం చూసుకుంటే రాష్ట్ర ఎక్సైజ్. ఓకేనా, ఉత్పత్తులపై విధించేటటువంటి పన్ను మనకి ఎక్కువగా వస్తుంది.
వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో దీనివల్ల కూడా 19% అనేది వస్తుందండి. సో తర్వాత సింహపు భాగం అనమాట. ఈ 3 రాష్ట్ర ఫస్ట్ ఏంటంటే జిఎస్టీ ద్వారా వస్తుంది, రాష్ట్ర ఎక్సైజ్ ద్వారా వస్తుంది, సేల్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే మనం కిందటి సెషన్లో చెప్పుకున్నాం. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే ఏంటి? ఒక వస్తువు అమ్మాడంటే 10,000 రూపాయలకి, ఓకేనా. సో ఇందులో మధ్యంతర వస్తువులను లెక్కించకూడదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెన్నని కంపెనీ ఉందనుకోండి. సో పెన్నుల కంపెనీ వల్ల నాకు 10,000 లాభం వచ్చింది అమ్మడం వల్ల. సో ఈ అమ్మడంలో మనకి మధ్య వస్తువు అవుతుంది, దానికి కావలసినటువంటి సిరామిక్ మెటీరియల్ మధ్య వస్తువు అవుతుంది, ప్లాస్టిక్ మెటీరియల్స్ మధ్య వస్తువులు అవుతాయి. సో ఈ మధ్యంతర వస్తువులు నేను తీసివేయాలి, ఓకేనా. దీని కాస్ట్ నాకు 4,000 అయింది అనుకోండి, ఓకేనా. అప్పుడు 10,000 మైనస్ 4,000 6,000 అంటే నాకు 6,000 అనేటటువంటిది నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరుగా భాగస్వామ్యంలో పాల్గొన్నాను అర్థం, ఓకేనండి. అది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని అంటాం, ఓకేనా. సో నెక్స్ట్ మోటార్ వాహన పన్ను నుంచి 10%. మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతాయి, ఓకేనా. సో ట్యాక్సెస్ అనేవి మనం పే చేయాలి. మోటార్ కొన్నప్పుడు పే చేయాలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు పే చేయాలి, క్లియరెన్స్ సర్టిఫికేట్స్ పే చేయాలి. సో రిజిస్ట్రేషన్స్ సేవలను పెంపొందించుకోవడానికి పే చేయాలి. అలాగే ఎవ్రీ 5 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ మనకు వచ్చేటటువంటి రెన్యువల్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఫీజు అనేది చెల్లించాలి. సో ఇలా మనకి మోటార్ వాహనం ధర ఒక 10% అనేది వస్తుందండి. అలాగే స్టాంపులు, రిజిస్ట్రేషన్లు. సో దేనికైనా ఇప్పుడు అగ్రికల్చరల్ సెక్టర్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ సెక్టర్ అవ్వచ్చు, సర్వీస్ సెక్టర్ అవ్వచ్చు. సో ఈ అన్నిట్లో కూడా మనకి స్టాంప్స్ అనేవి, అలాగే స్టాంపులు, రిజిస్ట్రేషన్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. సో అవి చేసేటప్పుడు మనకి ఆర్డీఓస్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, స్టేట్స్లో అన్ని రెవెన్యూ డివిజన్ మండలాల నుంచి మనకి ఏంటంటే అమౌంట్ అనేది జనరేషన్ అనేది అవుతుంది. సో ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించి భూములు అవ్వచ్చు, భూ బదిలీ మార్పిడి ప్రక్రియలు అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, సొంత భూములు అవ్వచ్చు, ఆస్తి యొక్క భూములు అవ్వచ్చు. ఇవన్నిటి రిజిస్ట్రేషన్స్ కూడా మనకి 5% అనేది దాకా వస్తుందండి. సో ఇతరత్ర పన్నులు కూడా ఉంటాయి. ఇతర పన్నులు అంటే తక్కినవన్నీ కలిపి ఒక 6% అనేది మనకు వస్తుందండి. సో ఈ విధంగా మనం అనాలిసిస్ అనేది చేసుకోవాలి. అంటే జిఎస్టీ ద్వారా మనకి సింహభాగం అనేది వస్తుంది రాష్ట్రానికి 38%. తర్వాత రాష్ట్ర ఎక్సైజ్ ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులపై మనకి పన్ను విధించేటటువంటి పన్ను, ఓకేనా. వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో ఈ 3 గుర్తుంచుకోవాలి, ఓకేనండి. సో అది మనకి రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం. ఇవి 94 కోట్ల దాకా 2024-25 సర్వేలో మనకి సోషియో ఎకనామిక్ సర్వేలో చూపించారు. సో నెక్స్ట్ వచ్చేసరికి పన్నేతర ఆదాయం. ఇది తక్కువగా ఉంది, ఓకేనా. మ్యాక్సిమం రివైజ్డ్ చూసుకుంటే 7,000 కోట్లు. ఏమేమి ఉన్నాయి మనకి? గనుల నుంచి, ఓకేనా. ఏపీ, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఈ భాగం కింద మనకి ఏంటంటే ఇది పన్నేతర ఆదాయం కింద వస్తుందన్నమాట. సో ఈ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఖనిజాభివృద్ధి సంస్థ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఖనిజాలను తవ్వి తీస్తుందన్నమాట. దానికి ఈ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పన్ను అనేది చెల్లిస్తుంది, ఓకేనా. సో రీసెంట్గా ఏంటంటే మనకి 434 ఖనిజాలకి లీజ్ తీసుకుందనమాట. సో తీసుకున్నందుకు గాను దీని విలువ 148,000 కోట్ల రూపాయలు అయ్యింది, ఓకేనా. సో ఆ 148,000 కోట్ల రూపాయల మీద 5% ప్రీమియం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించాలి. 148,000 కోట్లలోన 5% ప్రీమియం అంటే మనకి 9,000 కోట్లు అవుతుంది, ఓకేనా. ఈ 9,000 కోట్లు అనేది చెల్లించింది. సో అది ఒక ఆదాయ వనరు మనకి, ఓకేనండి. అలా గనుల శాఖలో, ఖనిజాల శాఖలో ఆదాయం అనేది లభిస్తుంది, ఓకేనా. ఇది 2024-25 ఎస్టిమేషన్. ఇంతవరకు నేను చెప్పింది ఇది ఏంటంటే కరెంట్ డేటా ఎస్టిమేషన్. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? పన్నేతర ఆదాయంలో ఖనిజాల నుంచి, గనులు లేదా ఖనిజాల శాఖ నుంచి ఆదాయం పెరిగిందని అర్థం అవ్వాలి, ఓకేనా. సో నెక్స్ట్ అటవీ శాఖ నుంచి, వైద్య ఆరోగ్య శాఖ నుంచి, అలాగే విద్యాశాఖల నుంచి, ఇలా అన్ని శాఖలు 14-15 శాఖలు మనకు ఉంటాయి. సో అన్ని శాఖలు నిర్వహణ నుంచి, సో ప్రజలపై
విధించేటటువంటి సేవల నుంచి వస్తాయి అన్నమాట ఈ ఆదాయాలు. సో దాని మీద పన్నేతర ఆదాయం కింద మనం చూపించారు. ఓకేనా. సో నెక్స్ట్ ఏముంది, కేంద్రం నుంచి బదిలీలు. ఓకేనా. అంతకుముందు వెళ్ళే ముందు ఒకసారి వాటా చూద్దాం. ఇప్పుడు చెప్పాను కదా, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఖనిజాభివృద్ధి సంస్థ. ఓకేనా. దీని ద్వారా మనకి సింహపు భాగం ఇది ఆక్రమించింది పన్నేతర ఆదాయంలో. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను, ఎస్టిమేషన్ వేసి ఎగ్జాంపుల్ దాదాపు 9,000 కోట్లు ఈసారి కలెక్షన్ అయింది. ఈరోజు డేటా చెప్తున్నాను. సో అప్పటి డేటా అయితే 7,000 కోట్లు వచ్చిందని. సో చూడండి, గనులు ఖనిజాలే 50% వాటా ఆక్రమించాయి. సో ఇతరత్ర 44%. అంటే ఇదే మనకు దాదాపు 90% పైగా అయిపోయింది. సో అటవీ నుంచి ఏం పెద్దగా లేదు, విద్య నుంచి పెద్దగా లేదు, వైద్యం ఆరోగ్యం నుంచి కూడా లిటిల్ బిట్ 4%. సో మనం ఇక్కడ చూసుకుంటే ఖనిజాలు. ఓకేనండి. సో ఇది మనకి బ్యాక్ డ్రాప్లో ఈ ఖనిజాలు 50% వాటా ఎలా వచ్చింది అనేది ఎవరికీ తెలియదు. ఓకేనా. సో మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాం. ఓకేనండి. సో ఛానల్ని అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్, ఓకేనా, నిస్వార్థంగా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఓకేనా. సో మన గ్రూప్ 2 ప్రిపరేషన్లో మనకి మీకు సహాయం అనేది నా వంతు సహాయంగా సో మంచి కంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాను. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. వన్స్ 500 సబ్స్క్రైబ్స్ కానీ రీచ్ అయ్యారంటే మనం లైవ్లోకి రావచ్చు. ఏ డౌట్ అయినా మీరు అడగచ్చు. ఓకేనండి. ఏ డౌట్ అయినా అడగచ్చు. అలాగే ఏదైనా ఏ సబ్జెక్ట్ అయినా మనం డిస్కస్ చేయొచ్చు. ఫైనల్గా మనకు రివిజన్ ట్రాక్ ఉంటుంది. మీరు నమ్మరు, 150 మార్క్స్కి ప్రిలిమ్స్ కదా, అందులో 100 బిట్లు అనేవి డైరెక్ట్గా చెప్తానండి. ఓకేనా. 100 మార్క్స్, అట్లీస్ట్ 80, 100 మనం టార్గెట్ పెట్టుకుంటే 80 బిట్స్ అనేవి మనం డిస్కస్ చేస్తాం. సో ఇది ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్లో కూడా మనకు ఉండదు. ఓకేనా. సో ఏ కోచింగ్ సెంటర్లో మనకు చెప్పరు. సో మనం ఆ కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టుకుందాం. ఓకేనా. సో ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా. ఓకేనా. ఫ్రీగా కంటెంట్ అనేది పొందండి. ఓకేనా. సో ఎటువంటి ఛార్జెస్ ఏమీ ఉండవు. సో మనం ఇక్కడ డిస్కషన్ మాత్రమే జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు సబ్జెక్ట్. ఓకేనా. ఎటువంటి వీడియోలు నేను పోస్ట్ చేయనండి. సో ప్రిలిమ్స్ ఎన్ని మార్కులు రావాలి, ఎలా చదవాలి, ఇది చెయ్యండి మీకు ఎన్ని వస్తాయి, ఇటువంటి హైప్ వీడియోలు ఉంటాయి, అవేవి మనం చెయ్యం. ఓకేనా. ఓన్లీ సబ్జెక్ట్ 80 to 100 మన టార్గెట్, అది మాత్రమే నేను చెప్తాను. సో అనవసరమైనటువంటి డిస్కషన్ ఉండదు. ఓకేనండి. నెక్స్ట్, సో ఇంతవరకు మనం చూసాం ఏంటి, గనుల నుంచి మనకి ఎక్కువగా మనకి పన్నేతర ఆదాయం నుంచి మనకి ఆదాయం అనేది వస్తుందని చెప్పుకున్నాం. సో నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటి, మనకి సెంట్రల్ నుంచి బదిలీలు. ఓకేనా. కేంద్ర బదిలీలు 3 వనరులు మనకు ఉన్నాయి ముఖ్యంగా. మొదటి వనరు ఏంటండి, ఏం చెప్పుకున్నాం మనం, మొదటి వనరు రాష్ట్రానికి సొంత ఆదాయం. ఓకేనా. సొంత పన్నుల ఆదాయం. 2 పన్నేతర ఆదాయం. ఇప్పుడు 3వది చూస్తున్నాము. ఓకేనా. కేంద్ర బదిలీలు. సో ఈ కేంద్ర బదిలీలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటని చూడండి. 2024-25 రివైజ్డ్ ఎస్టిమేషన్ చూసుకుంటే ఎంత ఆదాయాలు వచ్చాయి. సో 89,000 కోట్లు అనేవి మనకి వచ్చాయండి రివైజ్డ్ ఎస్టిమేషన్ చూస్తే. సో ఇంతకుముందు ఇయర్లో చూసుకుంటే 84,000 కోట్లు అయితే ఉండేదండి. ఇది ఇంక్రిమెంట్ అనేది వచ్చింది. ఎంత, ఒక 5,000 కోట్లు అయితే ఇంక్రిమెంట్ మనం చూసాం. ఓకేనా. సో మెయిన్గా ఏ ద్వారా మనకు వచ్చాయి బదిలీలు అనేవి జరిగాయి కేంద్రం నుంచి మన రాష్ట్రానికి చూసుకుంటే 2024-25 సోషియో ఎకనామిక్ సర్వేలో భాగంగా చూసుకుంటే మనకి మెయిన్గా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆర్థిక సంఘం నుంచి వచ్చాయండి. ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్స్ దాదాపుగా 16 ఆర్థిక సంఘం నుంచి చెప్పాం కదా. సో 16 ఆర్థిక సంఘం నుంచి. సో 16th ఫైనాన్స్ కమిషన్ అనేది మనకి దాదాపుగా 9,47,000 కోట్ల రూపాయలు అనేది సెంటర్ నుంచి స్టేట్కి మనకి అధికార విభజన అనేది జరిగింది అనమాట. నిధుల విభజన. ఓకేనండి. నిధుల ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇక్కడ జరిగింది. ఓకేనా. సో ఇది ఆర్థిక సంఘం నుంచి ఎక్కువగా మనకు మోతాదులో వచ్చాయి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇతర కేంద్ర గ్రాంట్లు, బాహ్య
ప్రాజెక్టుల నుంచి వచ్చాయండి. అంటే ఇవేం కాదు. సో ఓపెన్ మార్కెట్లో మనం వేలంలోకి వెళ్తామన్నమాట ఆర్బీఐ నుంచి. సో మన దగ్గర ఉండేటటువంటి సెక్యూరిటీ బాండ్స్ని మనం వేలంగా పెట్టి పూచీకత్తుగా చూపించి ఓకేనా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మనం లోన్ అనేది తెచ్చుకుంటాం అప్పులుగా. సో అది కూడా నిధుల సమీకరణ అవుతుంది.